మీనాక్షి టాక్స్లో మీ వ్యాపార ప్రకటనలు ప్రమోషన్ల కోసము ఈ నెంబర్కు సంప్రదించండి. పెళ్లి కుదిరిన పెళ్లి కూతురు కొంతమంది నల్లగా ఉండి ఏ బ్యూటీ పార్లర్ పోవాలి, ఎలా తెల్లగా అవుతామో మిమ్మల్ని ఆలోచిస్తున్నారు. అయితే ఈ విధంగా చేయండి, మీరు 2-3 రోజుల్లోనే తెల్లగా అవుతారు. అది ఎలా అని అంటే, ఒక టమాటా ముక్క తీసుకొని ఆ ముక్క మీద చక్కెర అప్లై చేసి ఆ టమాటా ముక్కతోటి ఫేస్ మొత్తం మర్దన చేసి ఒక 15 నిమిషాల తర్వాత చల్లటి నీళ్ళతో కడగండి, తెల్లగా మారుతుంది మీ మొహము. ఇలా ఒక 5-6 రోజులు చేయండి, ఇంకా తెల్లగానే ఉంటుంది, ఇలా తెల్లగా అవుతారు. కాబట్టి మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి. వావిలాక్ గురించి ఈ రోజులలో ఎవరికి తెలియదా? వావిలాక్ అనేది ఎన్నో నొప్పులను పొడగొడుతుంది. వావిలాకు వేసుకొని వేడి నీళ్లు కాచి ఆ నీళ్లతో స్నానం చేయడం వల్ల మొత్తం నొప్పులన్నీ పోతాయి. ఇదివరకు అలానే చేసేవాళ్ళు కదా పెద్దవాళ్ళు. డెలివరీ అయిన అమ్మాయిలకి వావిలాకు వేసి నీళ్లు కాచి స్నానం పోయడం వల్ల వాళ్ళ నొప్పులన్నీ పోయేటివి. కాబట్టి వావిలాకు వేసి వేడి నీళ్లు కాచి స్నానం చేయండి, మీ నొప్పులన్నీ పోతాయి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి. పుట్టగొడుగులలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఖాళీ కడుపుతో తినడం వలన మనం వెయిట్ గెయిన్ కాకుండా ఉంటాము, వెయిట్ అదుపులో ఉంటుంది. ఈ పుట్టగొడుగులు తినడం వల్ల మనకు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది కాబట్టి ఎక్స్ట్రా ఫుడ్ తినకుండా ఉంటాం కాబట్టి త్వరగా వెయిట్ లాస్ అవుతాం. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఇది బాగా తినండి. పుట్టగొడుగులలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెడు కొలెస్ట్రాల్ మొత్తం పోతుంది. కాబట్టి డైలీ తినండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం సబ్స్క్రైబర్లు పూర్తి. మన శరీరంలో కొన్ని మార్పులను మనం గ్రహించాలి. ఎలా అంటే డ్రై స్కిన్, అలాగే రాత్రిపూట కళ్ళు కనపడపోవడానికి కారణము ఏ విటమిన్ లోపము. దీనికి మనము గుడ్లును క్యారెట్ తినడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడతాం. డైలీ తినండి. చేతుల్లో కాళ్ళలో మంటలు రావడం, జ్ఞాపక శక్తి తగ్గడం, దీనికి కారణము B12 ఫోలిక్ యాసిడ్ లోపం వల్ల ఇలా వస్తుంది. దీనికి మనం మాంసాహారం తినడం వల్ల ఈ ప్రాబ్లం నుంచి బయటపడవచ్చు. ఇలా చేయండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి. కీళ్ళవాతంతో బాధపడుతున్న వాళ్ళు, జాయింట్స్ నొప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఈ విధంగా చేయండి. ఎలా అంటే ఇంగువను కొంచెం నూరి గోధుమ పిండితో కలిపి అయినా లేకపోతే రాగి పిండితో కలిపి జాయింట్స్ నొప్పి ఎక్కడున్నదో అక్కడ ఈ పదార్థాన్ని పెట్టడం వల్ల నొప్పి మొత్తం గుంజేస్తుంది. అలాగే వేడి నీళ్ళలో ఆ పదార్థాన్ని కలిపి తాగడం వల్ల నొప్పి అనేది రాకుండా ఉంటుంది. ఇట్లా ఒక 2-3 డేస్ చేయడం వల్ల మీ కీళ్ళ నొప్పులు పోతాయి, వాతం అనేది పోతుంది. కాబట్టి ఈ విధంగా చేయండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం ఉంది. నా సబ్స్క్రైబర్లు పూర్తి. పుట్టగొడుగులలో క్యాలరీస్ తక్కువగా ఉంటాయి కాబట్టి మనం ఖాళీ కడుపుతో తినడం వలన మనం వెయిట్ గెయిన్ కాకుండా ఉంటాము, వెయిట్ అదుపులో ఉంటుంది. ఈ పుట్టగొడుగులు తినడం వల్ల మనకు కడుపు నిండిన భావనను కలిగిస్తుంది కాబట్టి ఎక్స్ట్రా ఫుడ్ తినకుండా ఉంటాం కాబట్టి త్వరగా వెయిట్ లాస్ అవుతాం. వెయిట్ లాస్ కావాలనుకున్న వాళ్ళు ఇది బాగా తినండి. పుట్టగొడుగులలో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి చెడు కొలెస్ట్రాల్ మొత్తం పోతుంది. కాబట్టి డైలీ తినండి, మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు పూర్తి. వావిలాక్ గురించి ఈ రోజులలో ఎవరికి తెలియదా? వావిలాక్ అనేది ఎన్నో నొప్పులను పొడగొడుతుంది. వావిలాకు వేసుకొని వేడి నీళ్లు కాచి ఆ నీళ్లతో స్నానం చేయడం వల్ల మొత్తం నొప్పులన్నీ పోతాయి. ఇదివరకు అలానే చేసేవాళ్ళు కదా పెద్దవాళ్ళు. డెలివరీ అయిన అమ్మాయిలకి వావిలాకు వేసి నీళ్లు కాచి స్నానం పోయడం వల్ల వాళ్ళ నొప్పులన్నీ పోయేటివి. కాబట్టి వావిలాకు వేసి వేడి నీళ్లు కాచి స్నానం చేయండి, మీ నొప్పులన్నీ పోతాయి. మీ చేతిలోనే మీ ఆరోగ్యం మీద సబ్స్క్రైబర్లు